ఈ వీడియోలో ఫ్రెండ్లీ ఫైర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫీమేల్ సీఈఓ తను ఫిలిప్పీన్స్‌లో ఈ స్పోర్ట్స్‌ని ఎలివేట్ చేయాలని చెప్పి అయితే చూస్తుంది. అలా చూస్తున్నప్పుడు ఒక ఇంటర్నెట్ కేఫ్‌లో హ్యాజల్ అనే ఒక యంగ్ ప్లేయర్‌ని అయితే కనుక్కోవడం జరుగుద్ది. ఆ అమ్మాయిని యూజ్ చేసుకొని తను ఈ స్పోర్ట్స్‌ని ఎలివేట్ చేయడానికి అయితే ట్రై చేస్తది. దాని తర్వాత ఏం జరిగింది? మరి వాళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారా లేదా? అసలు ఈ హ్యాజల్ ఎవరు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ఫ్రెండ్లీ ఫైర్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ మన ఛానల్లో పక్కా రివ్యూ ఇస్తాము. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి యాడ్ చేయడం జరుగుద్ది. చూడాలనుకుంటే ఒకసారి ప్లేలిస్టులు చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఫ్రెండ్లీ ఫైర్ మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు భయ్యా, యావరేజ్ వాచ్ అని చెప్తా. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అన్న దాని మీద ఎక్కువ ఎక్కడ మూవీస్ అయితే రాలేదు. ఈ స్పోర్ట్స్ని బేస్ చేసుకుని అది కూడా ఒక లేడీ ఓరియంటెడ్గా తీసుకోవడం అయితే నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ మెయిన్ లీడ్ అయిన క్యారెక్టర్ హ్యాజల్ చాలా పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ భయ్య. చాలా వరకు కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ అంతా కూడా. అండ్ పోర్ట్రే చేసిన విధానం కూడా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ క్లైమాక్స్ 20 మినిట్స్ కూడా ఇంకా బాగుంటుంది మూవీ. ఎందుకంటే ఆ ఈ స్పోర్ట్స్ సెటప్ ని ఇదంతటిని కూడా చాలా బాగా చూపిస్తారు. ఒక్క కంట్రీ నుంచి ఈ స్పోర్ట్స్ ని ఎలివేట్ చేయడం ఇదంతా కూడా చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి భయ్య. అవన్నీ కూడా బాగా చూపిస్తారు. అండ్ ట్రైనింగ్ సెషన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ వచ్చేసి ఈ స్పోర్ట్స్ అన్న కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ అసలైన ఈ స్పోర్ట్స్ని ఫుల్గా అయితే వీళ్ళు చూపించలేదు. అంటే బాగా డెప్త్గా అయితే ఏం చూపించలేదు. జస్ట్ పైన చూపిస్తారు ఈ స్పోర్ట్స్ అన్న ఆప్షన్ని. బట్ అది ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్కి కానీ ఆ ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్కి కానీ అసలు యూజ్ అవ్వలేదు భయ్య. బాగా చూపించాలి. ఈ స్పోర్ట్స్ అన్న దానికి చాలా తతంగా ఉంటుంది. అదంతా కూడా చూపిస్తే బాగుంది అనిపించింది నాకు. ఆ ఈ స్పోర్ట్స్లో ఉన్న థ్రిల్స్ని అయితే వీళ్ళు సెట్ చేయగలిగారు కానీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీని అయితే వీళ్ళు సెట్ చేయలేకపోయారు భయ్య. అంటే ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ఆ స్టోరీకి తగ్గట్టుగా నడుచుకునే విధానం కానీ అంటే ఆ స్టోరీ టెల్లింగ్ నెరేషన్ ఇవన్నీ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఉండవు. సెటప్ అంతగా కుదరలేదని చెప్తాను నేను. ఎవరన్నా ఈ స్పోర్ట్స్ డ్రామా నచ్చే వాళ్ళు ఉంటే ఈ గేమింగ్ ఈ స్పోర్ట్స్ ఇదంతా కూడా వర్కౌట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళైతే ఈ మూవీ ఖచ్చితంగా చూడొచ్చు, నచ్చుద్ది. ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ యావరేజ్ వాచ్ అని చెప్తా ఉన్న వాళ్ళకి మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడాలి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.